పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మాకు నీవిచ్చిన ఈ పగలంతటి రక్షణ నిమిత్తము, ప్రొటెక్షన్ నిమిత్తము తండ్రి, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని సమస్తమును జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, నీ కాపుదలలో నీవు మాకు కుడి ప్రక్కన నీడగా ఉండుటను బట్టి, నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉండుటను బట్టి మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో మాకు ఎంతగానో జ్ఞానం ఇచ్చి చక్కగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఈ రాత్రి సమయంలో నిద్రించక ముందు ప్రభా నేను ప్రార్థిస్తూ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనమును ధ్యానిస్తూ ఉన్నాము. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఈ మాటలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము. గొప్ప ఆదరణకరమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనములు ప్రభా. నీవు మా కొరకు సంపూర్ణమైన ఏర్పాటుకు ప్రతీకగా దీన్ని చూపిస్తున్నావు తండ్రి. ప్రభా, ఒక కాపరి తన మందను మేపినట్లే మీరు తండ్రి మమ్ములను మేపుతూ మాకు శరీరానికి చక్కటి మన్నాను, ఆధ్యాత్మిక పోషణను, జీవవాక్యమును అందిస్తూ ప్రభా, జీవజలమును మాకు అందిస్తూ తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ ఉన్నారు మా ప్రభా. మరి ఎండమావి అంటే తండ్రి అనేక రకాల పరీక్షలు, కఠిన పరీక్షలు, హింస మరియు బాధల నుండి తండ్రి మాకు ఎలాంటి సమస్య రాకుండా అవి వస్తాయి, కానీ వాటినన్నిటిని కూడా ఎదుర్కొనేదానికి శక్తిని మీరు ఇస్తారు. అవన్నీ మాకు వ్యక్తిగతంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మాకు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా నడిపించేవిగా ఉంటాయని మేము నమ్ముతున్నాం. నీవు మాకు తోడుగా ఉంటావు కాబట్టి తండ్రి ఏ సమస్యలోనైనా మేము ధైర్యంగా వాటిని ఎదుర్కోగలము. నీవు మాకు తోడు ఉంటావు తండ్రి. మా ప్రభా, ఎవరిని నాశనం చేసే దిశగా అంటే మమ్ములను నాశనం చేసే దిశగా అవి రాకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు. మీ రక్షణ ఒక వాగ్దాన కవచంగా ఉంటూ మమ్మలను కాపాడుతూ ఉంది ప్రభా. నీవు మమ్మలను మా పట్ల కరుణ చూపే దేవుడవు తండ్రి. మా ప్రభా, మరి మమ్ములను వారిని నడిపించేది వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోతాడు అంటే ప్రభా, అది నీ యొక్క కృప, నీ యొక్క గొప్ప సార్వభౌమ అధికారము మా ప్రభా. మరి మమ్మల్ని కాపాడేది నీవే కదా తండ్రి. నీవు ఒక గొప్ప కాపరివి, మమ్మల్ని కాపాడేది నడిపించేది నీవే కాబట్టి నీవు మమ్మల్ని ఆ విధంగా కాపాడుతావు తండ్రి. ప్రభా, నీటి బుగ్గల యొద్ద మమ్మల్ని నడిపించే దేవుడవు, ఆకలి కానీ దప్పిక కానీ కాకుండా మమ్మలను కాపాడే దేవుడవు తండ్రి. నిరంతరము మమ్మలను నడిపిస్తూ ఓదారుస్తూ మమ్మలను ఆదరిస్తూ నిత్య జీవమునిస్తూ తండ్రి మీరు మాకు శాంతిని, విశ్రాంతిని ఇస్తూ నడిపిస్తున్న దేవుడవు కనుక నీకు వందనములు చెల్లిస్తున్నాము. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను బట్టి వారికి మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము ఈ దినాన మా జీవితాలను కూడా తాకి మమ్మల్ని మాకు కావలసిన ఆదరణను ఇస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవు శాశ్వతమైన సంరక్షణ ఇచ్చే దేవుడవు మా తండ్రి దేవా. మరి మీరు మా జీవితాలలో ఉన్నందుకు తండ్రి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రమాదకరమైన ఎడారి గుండా ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా, ఈ దినాన మేము కూడా ఈ లోకము అనే ప్రమాదకరమైన ఎడారిలో ఉన్నాము. మమ్మలను కూడా మీరు అదేవిధంగా క్షేమంగా నడిపిస్తారని మీపైన ఆధారపడి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభానైనా. మీరు మమ్మల్ని ఎంతగా కాపాడినారో దాన్ని బట్టి కూడా నీకు వందనములు మా ప్రభా. మరి ఈ రాత్రి సమయంలో
మా కుటుంబాలను అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తొలగించండి. ముఖ్యంగా కలతలు, కన్నీరు, మనస్పర్ధలు లేకుండా చేయండి. శాంతిని, సమాధానమును ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మమ్ములను, మా ప్రియమైన వారిని అందరినీ కూడా క్షేమంగా రాత్రి అంతయు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. నీ దూతలు మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ తోడుగా ఉన్నందుకై, కాపుదలుగా ఉన్నందుకై నీకు వందనములు. మా తండ్రి, ఏ తెగులు మా గుడారమును సమీపించదు, ఏ భయాలు మమ్ములను తాకవు. ఈ విధమైన గొప్ప కనికరం కలిగిన వాగ్దానములు అనేకము మీరు ఇచ్చి ఉన్నారు. మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నారు. తండ్రి, నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రములు ప్రభా. దుఃఖంలో, ఆందోళనలో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి లేవనెత్తండి. కృంగుదల నుంచి వారిని లేవనెత్తండి. ఎంతోమంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. ముఖ్యంగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ నిద్ర పట్టని స్థితిలో అనేక మంది ఉన్నారు. అదేవిధంగా ప్రభా, ఎన్నో రకాల వాగ్వాదాలు, మరి అన్యాయాలు జరిగిన వారే, అన్యాయానికి గురి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అశాంతితో ఉంటారు నాయన ప్రభా. మీరు వారిని దర్శించండి. వారికి ఉన్న ప్రతి కష్టమును కూడా తొలగించండి. హృదయ వేదనను తొలగించండి ప్రభా. నాయన, మరి మా జీవితాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరిగినప్పుడు మేము దానిని ప్రభా క్షమాపణతో తీసుకుంటూ, అదేవిధంగా నీపైన ఆధారపడి తండ్రి, యుద్ధము మా పక్షంగా నీవే చేస్తావు, న్యాయము తీర్చే దేవుడవు, మా పక్షముగా వ్యాజ్యమాడు దేవుడవు నీవేనని మేము నీపైన ఆధారపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చండి, న్యాయం జరిగించండి, అప్పుల సమస్యలను తీర్చండి ప్రభా. నెమ్మదిని అనుగ్రహించండి. ఎంతోమంది భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళనకరంగా ఉన్నారు మా ప్రభా. మరి వారు ఐసీలలో, మరి వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉంటుండగా ప్రభా, మరి వారిని కూడా మీరు దీవించి వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు స్వస్థపరిచే దేవుడు అంటుండగా నాయన నీ పైన ఆధారపడుతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి శాంతి అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతుంటారో తండ్రి, కృప చూపించండి దేవా ప్రభా. మరి మా జీవితాలలో మాకు కావాల్సిన సహాయంను, నెమ్మదిని మీరే అనుగ్రహించమని తండ్రి. ఎంతోమంది రాత్రి వేళల్లో పనులు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాగే డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు అనేకులు ఉన్నారు నాయన. వారిని అందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా, క్షేమంగా కాపాడండి. వారు ఓపికతో, సహనంతో పనులు చేయనట్లుగా, అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దయమేడ. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ తండ్రి, మరి దుఃఖంతో ఉంటున్నారు ప్రభా. వారి హృదయంలో ఉన్న బాధ, వేదన సమస్తం మీరు ఎరుగుదురు. వారి హృదయాలను మీరు ఆదరించండి. మరి వారిలో ఉన్నటువంటి క్షమాపణ లేని గుణాన్ని తీసివేయండి. సంతోషకరమైన ఆత్మను వారిపైన కుమ్మరించండి ప్రభా. నెమ్మది అయిన ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. నీ వాక్యంను ధ్యానించుకొని కృపను దయచేయండి. ఇంతమంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా, నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు. వారి హృదయాలను మీరు తండ్రి వారిని మార్చండి. వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. నీవు సమస్తం చేయగలవు ప్రభా. దేవా, నీకే సమస్తము సాధ్యము. మారుమనస్సు ఇవ్వగలిగిన దేవుడవు నీవే. నీ వైపునకు ఆకర్షించుకొనగల దేవుడవు నీవే తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా. భయంకరమైన వ్యసనాలకు గురైన వారు ఉన్నారు. వారిని కూడా మీరు రక్షించండి. వారికి ఆ భయంకరమైన యొక్క అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శాంతిని మా హృదయాలలోకి నాయన ఒక నదిలాగా ప్రవహింపజేయండి. మా ఆత్మలను రిలాక్స్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిద్రించినప్పుడు నీ సురక్షితమైన రెక్కల నీడలో మేము ఉంటుండగా మా ప్రభా ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. ఏ భయాలు మాకు కలగకుండా కాపాడండి తండ్రి ప్రభా. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు మమ్మల్ని ఏమీ చేయకుండా కాపాడము నాయన మా ప్రభా తండ్రి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలన్నీ చేతులకే అప్పగించుకుంటున్నాం తండ్రి.
మా తండ్రి నిద్రించినప్పుడు, కళ్ళు మూసినప్పుడు తండ్రి మేము ఎక్కడ ఉంటామో మాకు తెలియదు తండ్రి. నీ యొక్క ప్రేమ మా పైన కుమ్మరించి మమ్మలను స్వస్థపరిచి నీ వాక్యము మాలో నాయన ఒక బలమైన దుర్గం వలె ఉండి నాయన మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలంన మేము సజీవంగా ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తప్పక ఆమెన్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.